గత సంవత్సరం అంటే 2023 సంక్రాంతికి గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి, బాబీ వాల్తేరు వీరయ్య పొంగల్ బరిలో దూకి హంగామా చేశాయి. రెండూ విజయం సాధించాయి. ఈ ఇద్దరు దర్శకుల తొలి చిత్రాలు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినవే కావడం విశేషం. రవితేజ హీరోగా రూపొందిన డాన్స్ సీన్ తోనే గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా మారారు. అలాగే రవితేజ పవర్ సినిమా ద్వారానే బాబీ దర్శకునిగా పరిచయం అయ్యారు. అలా రవితేజ హీరోగా పరిచయమైన ఇద్దరు దర్శకులు 2023 సంక్రాంతిలో పోటీ పడ్డారు. అందులో వాల్తేరు వీరయ్యలో రవితేజ్ కూడా కీ రోల్లో నటించడం విశేషం. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన 2 చిత్రాల దర్శకులు పోటీ పడ్డారు. నాని నిర్మాణ సారథిగా రూపొందిన ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకునిగా పరిచయం అయ్యారు. అలాగే నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ మూవీతో శైలేష్ కులను డైరెక్టర్ గా మారారు. ఈ దర్శకులిద్దరూ 2024 పొంగల్ బరిలో ఢీకొన్నారు. శైలేష్ కులను సైంధవ్తో రాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ తో జనం ముందు నిలిచారు. ప్రేక్షకుల మనసును హనుమాన్ మాత్రమే గెలిచింది. రాబోయే 2025 సంక్రాంతికి నట నిర్మాత కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన ఇద్దరు దర్శకులు పోటీకి సిద్ధమవుతున్నారు. వారెవరంటే కళ్యాణ్ రామ్ నిర్మించి నటించిన పటాస్తో పరిచయమైన అనిల్ రావిపూడి, అలాగే బింబిసార్ దర్శకుడైన వశిష్ఠ. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికే రానుంది. ఇక వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర జనవరి 10న పొంగల్ గిఫ్ట్ గానే వెలుగు చూడనుంది. అలా కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన దర్శకులు పోటీకి దిగుతున్నారు. మరి వారిద్దరూ జనాన్ని మెప్పిస్తారేమో చూద్దాం.